సార్ అంబటి లేదు గుమ్మటి లేదు, మేము తలుచుకుంటే గుమ్మం కూడా దాటనివ్వమని తెలుగుదేశం వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మిమ్మల్ని మీ నోరు అదుపులో పెట్టుకోవాలని. తెలుగుదేశంలో ఎవరు ఈయనగా రాజమండ్రి అని పేరేంటి, బుచ్చయ్య చౌదరి. బుచ్చి చౌదరి. ఏదో బుచ్చి చౌదరి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఏంది బుచ్చి చౌదరి లాంటి సీనియర్లు కూడా అంత పిచ్చితనంగా మాట్లాడతారని నేను అనుకోను. అంబట్లేదు గుమ్మట్లేదు, మేము తలుచుకుంటే గడప దాటనేము, అదేగా చేసింది మొన్న. ఇంకొత్తగా చేసేదే ఉంది. మీరు తలుచుకున్నారు, మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది అన్నాడు. మీ ప్రభుత్వం ఉంది, మీరు తలుచుకున్నారు, నన్ను గుమ్మం నుంచి బయట రాకుండా చేశారు, తాత్కాలికం చేశారు. ఇప్పుడు ఆపగలుగుతారా? దీన్ని ప్రతిఫలం అనుభవించరా? నీదేం పోయింది బుచ్చి చౌదరి? నీదో నువ్వు పోతావు. చంద్రబాబు లోకేష్ వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ఈ రాష్ట్రం మీద ఏదో కావాలని, వాళ్ళు పోతారు. నీ సొమ్ము నా సొమ్ము ఏం పోయింది? వాళ్ళకి పెడుతున్నావు నువ్వు. ఆయన బుచ్చి చౌదరి ఎందుకు మాట్లాడావో తెలియదు. వయసు మీరేమన్నా పిచ్చి చౌదరి లాగా తయారయ్యాడేమో నాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఇష్టమైనట్టు మాట్లాడాడు ఆయన. తప్పది, అది మంచి పద్ధతి కాదు. పైగా వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు అతను. ఆయన ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం చెప్తాం మనం? సార్ కాపు సామాజిక వర్గంకి మేము మేలు చేస్తా ఉన్నాం, మీరు ఎంత రెచ్చగొట్టినా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుండి దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నీ వాళ్ళ నమ్మకాలు. కూటమి ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయలేరు అనేది వాళ్ళ నమ్మకాలు. నిజంగా కాపులు ఈ 2.5